టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిరినట్టు తెలుస్తుంది. ప్రశాంత్ కిషోర్ విజయవాడ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వెళ్ళిన తర్వాతనే ఈ వ్యవహారంలో కొంచెం కదలిక ఏర్పడినట్టు చెప్తున్నారు. ప్రశాంత్ కిషోరే రెండు పార్టీల మధ్య ఒక మీడియేటర్షిప్ చేసినట్టుగా టీడీపీ మెసేజ్ని తీసుకెళ్లి బీజేపీకి అందించినట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడు దాదాపు 8 ఎంపీ సీట్ల వరకు బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు, 12 అసెంబ్లీ సీట్ల వరకు అడుగుతున్నట్టు తెలుస్తుంది. 4 నుంచి 5 ఎంపీ సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉంది. కనీసం 6 సీట్లు కంపల్సరీ అని చెప్పి బీజేపీ చెప్తున్నట్టు తెలుస్తుంది. గతంలో పోటీ చేసిన రాజంపేట, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి కాకుండా ఏలూరు మరొక స్థానాన్ని కూడా బీజేపీ పక్కాగా అడుగుతున్నట్టు తెలుస్తుంది. కేవలం 1% మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఓట్లు ఉన్న బీజేపీతో టీడీపీ పొత్తు కోసం చాలా కాలం నుంచి ప్రయత్నిస్తుంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పొత్తు వల్ల కొంత ఎన్నికల్లో లబ్ధి చేకూరవచ్చు అధికారపరమైన వ్యవహారాల్లో ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు వెనక కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసుల విషయంలో సిబిఐకి కూడా ప్రవేశం ఉంది కనుక ఏదైనా కొన్ని సమస్యలు ఎన్నికల సమయంలో కేసులకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురవుతాయనే కొంత భయం కూడా ఉంది. ఆ రకంగా బీజేపీతో పొత్తుంటే మేలని చెప్పేసి టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఏదో రకంగా కాలు మోపాలని ప్రయత్నిస్తున్న తరుణంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో స్థానాలను సంపాదించుకోవచ్చనే ఆలోచిస్తుంది. గతంలో పొత్తు పెట్టుకున్నప్పటికి కూడా టీడీపీది బాగా పైచేయి ఉండటంతో పొత్తు పెట్టుకొని కూడా బీజేపీ ఇక్కడ ఏమాత్రం తన పార్టీని విస్తరించుకోలేకపోయింది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. బీజేపీ జనసేన మీద టీడీపీ ఎక్కువగా ఆధారపడవలసి వస్తుంది కనుక ఫ్యూచర్లో కూడా ఆ పార్టీలు వాళ్ళ యొక్క ప్రభావాన్ని విస్తరించుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే 2014లో ఈ 3 పార్టీలు కలిసి విజయం సాధించినట్టుగా తిరిగి అదే పరిస్థితి రిపీట్ అవుతుందా అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. 2014లో రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలని చెప్పి ప్రజలు ఎదురు చూడటం, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సరైన వ్యూహం లేకుండా పార్టీని సక్రమమైన విధంగా నడిపించలేనిపోయే పరిస్థితుల్లో టీడీపీ ఈ కూటమి విజయం సాధించింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 5 సంవత్సరాల పరిపాలన చేసి తను ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలన్నిటి విషయంలో కూడా ఎక్కడా లూట్ లేకుండా చేయడం అనేది ఇప్పుడు ఈ కూటమికి ఇబ్బంది. అది కాకుండా ఈ కూటమి కొన్ని విషయాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గతంలో ప్రత్యేక హోదా గురించి విపరీతంగా బీజేపీ మీద టీడీపీ పోరాడింది. టీడీపీని కూడా బీజేపీ విమర్శిస్తూ పోలవరంలో డబ్బులు తినేస్తున్నారు, పోలవరం ఆయనకి ఏటీఎం కార్డు అయిందని చెప్పి బీజేపీ విమర్శించింది. అదేవిధంగా బీజేపీ నాయకులు వస్తే తెలుగుదేశం వాళ్ళు రాళ్ళేశారు. అదేవిధంగా వీళ్ళు ధర్మ పోరాటం అని చెప్పి ఢిల్లీలో పోరాటాలు చేశారు. ఈ రకమైన సంఘర్షణ తర్వాత బీజేపీ టీడీపీ యొక్క మీడియా అంతా కూడా బీజేపీని ఒక ద్రోహపూరితమైన పార్టీ లాగా ఇప్పటివరకు ప్రొజెక్ట్ చేస్తూ వచ్చినాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సంక్రాంతి పండుగ తర్వాత బీజేపీ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ శూన్యమాసంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని ఏదో వాళ్ళకి నియమం ఉన్నట్టుంది. పార్లమెంటు బోర్డు సంక్రాంతి తర్వాత నిర్ణయం తీసుకుంటుంది.